ఏదో అనుకుని ఏదో అయిపోయినట్టుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే. కేసీఆర్ గారు ఏదో చేస్తారు అనుకుంటే ఆయన కంటే గురు శిష్యులు అనే బంధం అంటాడు కదా, చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుని వచ్చాడో ఏంటో కానీ అర్థమవుతలేదు. మొత్తం పాత సిస్టమ్ అంతా చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి తనకు కావాల్సింది ఎలా చేయాలి, ఎక్కడ ఓన్లీ ఎలక్షన్స్ నెగ్గడం వరకే చూసుకున్న పరిపాలన. అంటే ఫ్రీ బస్ ఇచ్చా, బస్సుల్లో ఎక్కడిని కొట్టుకోండి తనుకోండి అన్నట్టు ఉన్నది. పెట్టొచ్చు 5,000 కోట్లు కాకపోతే 5 లక్షల కోట్లు పెట్టని కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టాలి, ప్రభుత్వం నుంచి కాదు పెట్టాల్సిన ఫండ్. అది వాళ్ళ పార్టీ తరఫున పెట్టుకోవాలనుకుంటున్నారు. అంతకుముందు మోడీ గారు కూడా ఇది సర్దార్ పటేల్ విగ్రహం పెడతా అని చెప్పి 2,300 కోట్లు ఎంతో పెట్టారు. ఇప్పుడు ఈయన అలాగే వచ్చి ఆయన పెట్టాడు నేను పెట్టనా అని చెప్పి ఈయన పెడుతున్నాడు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వాళ్ళ నాయకులు ప్రతి వ్యక్తి కొంత డబ్బులు కలెక్షన్ చేసి అలా పెట్టుకుంటే పర్లేదు. ప్రభుత్వ డబ్బులు ఆల్రెడీ నువ్వు జీతాలు ఇవ్వడానికి ఫండ్స్ ఇవ్వడానికే డబ్బులు లేవు, నన్ను బయటకు పోయి బ్యాంకుల దగ్గర పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు అని మీరే చెప్పిన వ్యక్తి 5,000 కోట్లు పెట్టి ప్రభుత్వ సొమ్మును పెట్టి ఎలా కట్టాలని నిర్ణయం తీసుకున్నారు అనేది మీరే ఆలోచించుకోవాలి సీఎం గారు.